విశాఖ ఋషికొండ సముద్ర తీరంలో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన ఇద్దరు విద్యార్థులు సంజయ్, సాయిగా గుర్తించారు. అలల ఉధృతి కారణంగా సముద్రం లోపలికి కొట్టుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. పిఎంపాలెంకి చెందిన 4 విద్యార్థులు నిన్న సాయంత్రం సముద్రంలో ఈతకు వెళ్లారు. సముద్రంలో ఈతకు దిగి గల్లంతయ్యారు. సహాయక చర్యలు చేపట్టిన లైఫ్ గార్డ్స్ ఇద్దరిని సురక్షితంగా రక్షించారు. మరో 2 కోసం గాలింపు కొనసాగుతుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఏదైతే విశాఖపట్నం బీచ్ లో నిన్న సాయంత్రం స్నానానికి దిగినటువంటి 4 యువకుల్లో 2 యువకులు అయితే లైఫ్ జాకెట్స్ సేవ్ చేయడం జరిగింది. మరో 2 యువకులు అయితే గల్లంతైన నేపథ్యంలో నిన్న సాయంత్రం రెస్క్యూ చేసినప్పటికీ కూడా వాళ్ళ ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో చీకటి పడిన పరిస్థితుల్లో గాలింపు చర్యలు అయితే కష్టం అవుతుంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా తిరిగి గాలింపు చేపడుతున్నప్పుడు ఇప్పటికీ కూడా వాళ్ళ తాలూకా ఆచూకీ అయితే లభించలేదు. దీంతో ఇప్పటికీ కూడా ఇంకా గాలింపు అయితే కొనసాగుతుంది. అంటే ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు లైఫ్ గార్డ్స్ కూడా గజేతకాలతో కలిసి సముద్రంలో వెతకడం అయితే జరుగుతుంది. ఇప్పటికే ఇద్దరు ఆచూకీ దొరకలేదు. వీళ్ళు పిఎంపాలెంకి చెందినటువంటి 10వ తరగతి చదువుతున్న 2 విద్యార్థులుగా తెలుస్తుంది. నిన్న ఆదివారం కావడంతో సరదాగా సముద్ర స్నానానికి అయితే వెళ్ళడం జరిగింది. సముద్రం లోపలికైతే వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించి ఆచూకీ కోసం వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఎప్పుడు ఆచూకీ లభిస్తుందని చెప్పి ఆత్రేతగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.